హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఈ రోజు అయితే నేను ఆరోగ్యకరమైన ఒక ఆకుకూరతో మీ ముందుకైతే వచ్చేసాను. దీంతో పచ్చడి అయితే చేశాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ పచ్చడి తినడం. మీరు ఇంతకు ముందు ఏమన్నా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి. ఈ ఆకుకూర వచ్చేసి అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అదే మునగాకుని లేతగా ఉన్నది తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకుని అది బాగా మరిగినాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దంచుకున్న వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చితో చేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వచ్చే వరకు కూడా వేపుకోవాలి. ఎండుమిర్చితో చేసుకుంటే కొన్ని ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చితో చేసుకుంటే తొందరగా అయితే అవగొట్టేసుకోవాలి. దీనిని బాగా వేపుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, అంటే మనం మునగాకు ఏ విధంగా తీసుకున్నామో దాన్ని చూసుకుని అయితే పులుపుకి చింతపండు అయితే వేసుకోవాలి. మీరు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఈ మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ మునగాకు శరీరాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది, ఇంకా మలబద్ధకాన్ని తీసివేస్తుంది, ఇంకా షుగర్ పేషెంట్లకు కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఫైబర్ అయితే చాలా రిచ్గా, అంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మలబద్ధకాన్ని కూడా తీసివేస్తుంది. ఈ ఆకు వల్ల అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలాగా తాలింపులన్నీ కూడా వేపేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకుని చల్లారే లోపు మనం కడుక్కున్న మునగాకుని కొంచెం ఆయిల్ పోసుకుని మళ్ళీ అదే బ్యాండీలు అయితే మెత్తగా అయ్యే వరకు కూడా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేపుకోవాలి. కాడలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇంకా లేత కాడలు అయితే కనుక అలా ఉంచేసాను నేను వచ్చేసి, ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కదా అని చెప్పి. ఇంకా ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. దీంట్లో మనం చూసుకుని సాల్ట్ వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి మళ్ళీ తర్వాత అదే మునగాకును కూడా దీంట్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎవరైనా కొంచెం హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నా, అంటే ఫీవర్ కానీ ఏదైనా కొంచెం నోరంతా చప్పగా ఉన్నప్పుడు కూడా దీంతో తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కొంచెం కారంగా పుల్లగా కూడా చేసుకుంటాం కాబట్టి, పైగా ఈ ఆకు వచ్చేసి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ పచ్చడి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసిన తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఏంటి నిలవ ఉండాలనుకుంటే మేము ఎక్కువే వేసుకోండి. ఇలా ఆయిల్ పోసుకొని ఇంకా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టమైతే మెంతులు కూడా వేసుకోండి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కోసుకుని, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా మనం పచ్చడి పోపులు అయితే ఏమైతే వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకుని అయితే ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకుని దీనిలో వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చడిని కూడా మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోండి. నేను కూడా ఇంగువ వేసి అయితే తాలింపు పెట్టాను. పచ్చడిలో ఇంగువ వేసుకుంటే బాగుంటుందని చెప్పి. పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది. కారంగా పుల్లగా వేడి అన్నంలో కొంచెం నెయ్యి కూడా వేసుకుని పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చాలా ఇష్టపడతారు. నేను కూడా ఫస్ట్ టైం అయితే తిన్నాను ఈ పచ్చడిని. పప్పు, మునగాకు, ఇంకా తెలగపిండి, మునగాకు ఇలా వండుకుంటారని తెలుసు, కానీ మునగాకుని పచ్చడి కూడా చేస్తారని అయితే నాకు తెలియదు. నా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియోకి కూడా లైక్ కొట్టండి. మీకు నచ్చిన రెసిపీలు ఏమన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమన్నా కావాలంటే కూడా కామెంట్ చేయండి.